సీడా గవర్నమెంట్ సంస్థ వారి ద్వారా రేపు 16వ తేదీ ఎమ్మెల్యే గారు కడప నగరమే కాదు జిల్లా వాసులంతా కూడా వచ్చి ఒక మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాం. దాదాపు 55 కంపెనీలు ఇప్పటికే వాళ్ళ సంసిద్ధతను కడపకు వచ్చడానికి వ్యక్తం చేశారు. ఎస్వి డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు 3600 మంది రిజిస్టర్ కూడా చేసుకున్నారు. దీని ద్వారా ప్రతి సంవత్సరము కడప హెడ్ క్వార్టర్స్లో సీడాబ్ ద్వారా జాబ్ మేళా నిర్వహించి కనీసం సంవత్సరానికి ఒక 2000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటాం. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆదివారం రోజు మళ్ళీ ఫ్రైడే రోజు ఎమ్మెల్యే వచ్చి మళ్ళీ దాని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం. దీన్ని మీరందరూ కూడా ప్రజల్లోకి విస్తృత ప్రచారం తీసుకుపోయి ప్రతి నిరుద్యోగి 10th క్లాస్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా ఉన్న ప్రతి నిరుద్యోగి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఇప్పటికే ఆ కంపెనీలు దాదాపు 5700 పైచిలకు ఉద్యోగాలు మా దగ్గర ఖాళీలు ఉన్నాయని చెప్పి వాళ్ళు తెలియజేసి మాకు ఒక లిస్టు కూడా ఇచ్చారు. దాని ద్వారా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కలుపుతాయి. ఇదే విధంగా ఈ సీడాప్ అనేది పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పన కోసమే. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు చెప్పామో ఆ 20 లక్షల ఉద్యోగాలను కూడా 100% రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. హాయ్ హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.